హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారనే అనుకుంటున్నాను. బాగుండాలని కూడా కోరుకుంటున్నాను. ఎలా జరుగుతుంది మీ ప్రిపరేషన్? మంచిగా చదువుతున్నారని అనుకుంటున్నాను. అండ్ కొంచెం టైమే ఉంది 2025కి. సో మంచిగా చదవండి. ఏంటి అంటే ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ లైక్ ఇష్యూస్ మనం చూస్తున్నాం కదా. ఢిల్లీలో జరిగిన ఇష్యూ అండ్ పూజా కేత్కర్, లైక్ రీసెంట్గా మీరు న్యూస్ చూస్తూనే ఉంటారు ఎంత ఇది జరుగుతుందో. సో నాకైతే చాలా 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 అంటే భయంగా, ఒకలాంటి ఇంట్రెస్ట్ అనేది కూడా పోతుంది చదువుకోవాలని. అంటే ఈవెన్ దో మన మీద మనకి నమ్మకం ఉన్నా, మనం చదవగలిగిన, మనం కష్టపడి ప్రిపేర్ అవ్వగలిగిన సిస్టమ్ మీద నమ్మకం అనేది పోతుంది. లిటరల్గా చాలా అంటే చాలా భయం వేస్తుంది. అంటే ఎంత కష్టపడి చదివినా మనకి ఆ ఛాన్స్ అనేది ఉంటుందా? ఎందుకు అంటే ఆ ఛాన్స్ లేని వాళ్ళు వేరే వేరే వేస్లో వెళ్ళి వాళ్ళకి వచ్చేలాగా చేసుకుంటున్నారు కదా. సో మనకు వస్తుందా? మనం అట్లా చెయ్యము. మనం జెన్యున్గా వెళ్ళి రాసినా కూడా మనం దానికి ఎలిజిబుల్ అవుతామా, క్రాక్ చేయగలమా, మనకు వస్తుందా పోస్ట్? అలా డిఫరెంట్ వేస్లో వెళ్ళిన వాళ్ళే ముందు వెళ్తున్నారు. సో మనం జెన్యున్గా వెళ్తున్నప్పుడు మనల్ని తీసుకుంటారా లేదా అనే డౌట్ అయితే నాకు లిటరల్గా చాలా ఉండింది. ఇన్ని రోజులు యూపీఎస్సీ మీద చాలా అంటే చాలా నమ్మకం ఉండేది. అంటే అన్ని ఎగ్జామ్స్కి ఇట్లా అవుతున్నా యూపీఎస్సీ ఎప్పుడూ ఇట్లా చెయ్యదు, ఏదో కొన్ని ఉంటాయేమో, మేబీ ఇంత ఇష్యూ అయితే జరగదు అనని అనుకునేదాన్ని. సో మనం ఏది ప్రిపేర్ అయినా యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నామంటే ఓకే, నాకు ఎట్లాంటి ఇది జరగదు కాబట్టి నేను స్ట్రాంగ్గా ప్రిపేర్ అవ్వచ్చు, ప్రిపరేషన్లో ఎట్లాంటి డిస్టర్బెన్స్ ఉండదు అనని అనుకునేదాన్ని అనమాట. కానీ ఇవన్నీ వింటున్నా, ఈ న్యూస్ చూస్తున్నప్పుడు కూడా అన్ని ఎగ్జామ్సే కాదు, యూపీఎస్సీ కూడా ఇంతే. ఇంకా యూపీఎస్సీలో కూడా ఇట్లాంటి జరుగుతూనే ఉంటాయి. సిస్టమ్ అంతా ఇంకా కరప్టెడ్ ఒకలాగా అయిపోయింది అని చాలా ఫీల్ అవుతున్నాను. సో మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్స్లో చెప్పండి. ఎందుకంటే న్యూస్ చూస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ న్యూస్ చూస్తున్నట్టయితే మాత్రానికి మీకు తెలిసే ఉంటుంది ఏమేమి జరుగుతున్నాయి. నాట్ ఓన్లీ పూజా కేత్కర్, ఇంకా చాలామంది ఉన్నారని కూడా అంటున్నారు. సో అట్లా చాలామంది ఉంటే నిజంగా జెన్యున్గా ప్రిపేర్ అయిన వాళ్ళ సంగతి ఏంటి? అప్పుడు వాళ్ళని తీసుకున్నప్పుడు నాకు అనిపిస్తుంది అనమాట, నిజంగా ప్రిపేర్ అవుతే మనం చేయగలమా, మన వల్ల అవుతుందా కాదా అనేసి. రోజు డిమోటివేట్ అవుతున్నా, రోజు కొంచెం చదవాలని లేకపోయినా నాకు నేను చెప్పుకునేదాన్ని. అండ్ ఆల్సో మీకు కొన్ని వీడియోస్లో లైక్ షార్ట్స్ రూపంలో నేను మీకు పోస్ట్ చేసేదాన్ని కదా మోటివేషన్. కానీ ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఆ వర్డ్స్ అన్నీ మనం చదువుకోవడానికి, మనల్ని మనం మోటివేట్ చేసుకొని ఇంకా గట్టిగా హార్డ్ వర్క్ చేయడానికి చెప్పుకుంటున్నాం. కానీ బయట జరిగేది మన చేతిలో లేదు కదా, సిస్టంలో జరిగేది. సిస్టంలో ఏం జరుగుతుందో మనకు తెలీదు. ఇది కూడా అసలు పూజా కేత్కర్ ఆ ఇష్యూ అనేది అవ్వకపోతే మేబీ అవన్నీ కూడా బయటకు వచ్చేవి కాదేమో. సో ఇది నిజంగా ఎట్లుందంటే ఒకలాంటి ఫీలింగ్ అండి, అసలు చదవాలని అనిపించట్లేదు అనమాట, జెన్యున్గా చెప్తున్నాను. అండ్ ఆల్సో ఢిల్లీలో జరిగిన ఇష్యూ దట్ ఈజ్ లిటరలీ సో సాడ్. అండ్ ఇంకా అసలు మాటల్లో చెప్పలేను అనమాట. ఎందుకు అంటే నేను అక్కడ ఉన్నాను, ఆపోజిట్ టు మై అకాడమీ, ఆ అకాడమీ రావుస్ అకాడమీ. సో చాలా అంటే చాలా దారుణమైన పరిస్థితి. మీరు చూస్తున్నారు కదా ఎట్లా జరిగిందని. నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను, చాలా అంటే చాలామంది నన్ను అడిగారు ఢిల్లీ వెళ్ళాలా వద్దా అనేసి. నేనైతే మోస్ట్ ప్రాబబ్లీ నేను వీడియో కూడా చేశాను. ఏం చెప్పాను? వెళ్ళకండి, అక్కడ పరిస్థితులు వేరే ఉంటాయి, చెప్పలేము. చదువు పరంగా ఓకే ఫైన్, మనం చదువుతాము. అండ్ అక్కడ టీచర్స్ ఫ్యాకల్టీ బాగుంటుంది, క్లాసెస్ మంచిగా జరుగుతాయి, రిసోర్సెస్ మంచిగా దొరుకుతాయి. అవి కాకుండానే చాలా కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి అని నేను చెప్పాను. ఫుడ్ పరంగా కానీ, హెల్త్ పరంగా కానీ, అండ్ లైబ్రరీ ఎక్స్పెన్సెస్ పరంగా కానీ, లిటరలీ రూమ్ రెంట్ ఎంతో కూడా నేను చెప్పాను, రూమ్ ఎంత ఉంటుందో కూడా చెప్పాను. సో మీరు ఆలోచించుకోండి. నేనేమి వెళ్ళొద్దని చెప్పను, కానీ వెళ్తే సేఫెస్ట్ ఏరియాస్లో ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఢిల్లీ డ్రైనేజ్ సిస్టమ్ అనేది చాలా అంటే చాలా ఇది అనమాట. ఊరికనే వాటర్ లాగింగ్ అనేది వచ్చేస్తుంది కొంచెం రెయిన్ పడ్డా కూడా. నేను ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను, ఏంటి అంటే నేనున్న పీజీ కూడా యాక్చువల్లీ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నప్పుడు 20,000 తీసుకున్నారనమాట 1 రూమ్కి. కానీ ఆ 20,000 పే చేయలేకపోతున్నామని బేస్మెంట్కి షిఫ్ట్ అయ్యాము. బేస్మెంట్ అప్పుడే కొత్తగా కట్టారు, ఆ బేస్మెంట్ అనేది కొత్తగా రెనోవేట్ చేశా అని చెప్పారు ఓనర్. సో బాగుంటుంది కదా అనేసి, యాక్చువల్లీ బాగున్నాయి రూమ్స్ కూడా బాగున్నాయి, కొత్తగా రెనోవేట్ చేశారు, చాలా బాగుంటుంది. కానీ ఏంటి ప్రాబ్లం కొన్ని డేస్ తర్వాత అంటే వాటర్ లాగింగ్ ఇన్ ద సెన్స్ లైక్ కింద నుంచి వాటర్ వచ్చేసాయి పైకి. ఎట్లా వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి అనేది తెలీదు. ఈవెన్ దో రైనీ సీజన్ కాదు అది,
అయినా కూడా వాటర్ వచ్చేసాయి అనమాట. సో అండ్ కామన్ వాష్రూమ్. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే చాలా ఉంటాయండి. గర్ల్స్కి బాయ్స్కి అట్లా తేడా ఏమి ఉండదు అనమాట, అందరికీ సేమ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇంకా బాయ్స్ అయితే లిటరల్గా ఎక్కడైనా ఉండగలరు అనే సిచ్యువేషన్. గర్ల్స్ అయితే కొంచెం అడ్జస్ట్ అవ్వలేము బికాజ్ ఆఫ్ మనకి పర్సనల్ రీజన్స్ ఉంటాయి. కానీ బాయ్స్ అయితే ఎట్లా అంటే ఇంకా మన వాష్రూమ్ కూడా అంత ఉండదన్నమాట. అంత చిన్న రూమ్స్లో కూడా అడ్జస్ట్ అయ్యి ఉంటున్నారు, ఇద్దరు ముగ్గురు షేర్ చేసుకుంటా. అవి అన్నీ మళ్ళీ ఇప్పుడు నాకు ఆ వీడియోస్లో కానీ ఆ న్యూస్లో కానీ చూపిస్తుంటే నన్ను నేను చూసుకున్నట్టుంది, బాబోయ్ నేనున్నప్పుడు అట్లాంటిది ఏం అవ్వలేదు అనేసి. కానీ నేను వచ్చిన తర్వాత మోకాళ్ళ వరకు ఆ బేస్మెంట్లో వాటర్ వచ్చేసాయంట. మా ఫ్రెండ్ చెప్పింది, తను కూడా తెలుగు అమ్మాయే. సో చాలా భయం వేసింది. ఆ అమ్మాయి కూడా వెకేట్ చేసి వచ్చేసిందంట. ఎన్నిసార్లు చెప్పినా కూడా ఓనర్ పట్టించుకోలేదంట. అండ్ దట్టు రెంట్ వచ్చి కింద బేస్మెంట్కి 10K అండి. 11K 10K 12K అనమాట. రూమ్కి ఒక్కొక్కలా తీసుకుంటున్నాడు. సో ఇలా తీసుకుంటున్నారు ఓనర్స్ అయితే. మన సేఫ్టీ గురించి అసలు పట్టించుకోరు, మనల్ని అసలు పట్టించుకోరు. మన ఫుడ్ గురించి వాళ్ళకి అనవసరం, ఏదైనా అనవసరం. ఇన్ కేస్ మీరు ఢిల్లీ వెళ్ళాలి అని అనుకుంటున్నట్లయితే మీరు ఇంకా డీసెంట్ ప్లేస్లో ఉండడానికి ట్రై చేయండి. కానీ ఒకటి చెప్తున్నాను, మీరు మీ పేరెంట్స్ దగ్గర అప్పు తీసుకొని లైక్ మీ పేరెంట్స్ బయట లోన్స్ పెట్టి మీకోసం ఇచ్చే పరిస్థితిలో ఉన్నప్పుడైతే వెళ్ళకండి. ఎందుకంటే ఇప్పుడున్న రిసోర్సెస్ లైక్ మనకి యూట్యూబ్ ఉంది, మనకి టెలిగ్రామ్ ఉంది, లేదా ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి, PW ఓన్లీ IAS లాంటివి, అన్అకాడమీ, ఇంకా వేరే ఉన్నాయి కదా. సో అక్కడికి వాటిలో జాయిన్ అయినా మీరు ఆన్లైన్ క్లాసెస్ తీసుకోండి, కానీ మీరు వెళ్ళకండి. బికాజ్ చాలా స్ట్రగుల్ అవుతారు, చాలా స్ట్రగుల్ అవుతారు. ఎస్ మోటివేషన్ అనేది వస్తుంది, ఓఆర్ఎన్లో ఉంటే వస్తుంది. ఢిల్లీ ఈజ్ ద మోస్ట్ మంచి ప్లేస్ యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వడానికి. కానీ ఆ ప్లేసెస్ మీరు చూసుంటేనా లిటరల్గా మీకు అనిపిస్తుంది నేను ఎందుకు వచ్చానా అని కొన్ని రోజుల తర్వాత అనిపిస్తుంది అనమాట. సో అట్లాంటి సిచ్యువేషన్ నేను ఫేస్ చేశాను కాబట్టి మధ్యలో కొన్ని డేస్ వచ్చి ఇంట్లో ఉండడం అట్లా జరిగిందనమాట. హెల్త్ కూడా బాగుండదు, సో స్లీప్ ఉండదు, ఇట్లాంటివన్నీ ఉంటాయి. యాక్చువల్లీ ఢిల్లీ వెళ్ళి చదువుతాము అని అనుకుంటారు కానీ చదవము. ఎందుకంటే చదువుతో పాటు దానికి మించిన టెన్షన్స్ ఉంటాయి, దానికి మించిన ఆలోచనలు ఉంటాయి. ఏంటి అంటే రెంట్ పెంచాడు అని అంటే ఎట్లా కడతాం, నా పేరెంట్స్కి ఎలా చెప్పాలి అనే సిచ్యువేషన్ ఉంటుంది. ఎలక్ట్రిసిటీ బిల్ సెపరేట్, వాటర్ బిల్ సెపరేట్, ఇట్లాంటివి చాలా ఉంటాయి, చాలా కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ ఆలోచించుకోండి. నాకైతే చాలా బాధ అనిపించి మీతో ఇది షేర్ చేసుకుంటున్నాను. సో ఎస్ మీకు ఎలా అనిపిస్తుంది అని కామెంట్స్లో చెప్పండి. భయంగా కూడా ఉంది. సో ఎస్ ఇంకా ఈ వీడియో అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.